హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుద్రాంశ్ మంత్రి ఛానల్. ఈరోజు నేను చేస్తున్న టమాటీ పచ్చడి. మొన్న నేను మార్కెట్కి వెళ్ళాను. ప్రైస్ వచ్చేసి 15 రూపాయలు ఉండే కేజీ టమాటా. ఇక ఇంకేంది తీసేసుకున్నాను 3 కేజీ. 3 కేజీ తీసుకొని ఇలా తీసుకొచ్చేసి క్లీన్గా వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసి ప్రాణం తీసేసి అంత మ్యాష్ చేసేసి అలాగే స్టవ్ మీద పెట్టేసి కొంచెం చింతపండు వేసేసి ఉడకపెట్టేసేయాలి. ఉడకబెట్టాక అందులో కొంచెం వాటర్ తగ్గిపోయాక మిర్చి వేసేయాలి. సరిపోయేంత కారం వేసేసి ఇంకా కాసేపు చాలా ఉడకబెట్టేసి కొంచెం సాల్ట్ కూడా వేసేయాలండి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలి, లేకపోతే బూజు పెట్టేస్తుందండి. ఇలా కలుపుతూ చేయాలి. ఇందులో నీకు ఇంకొకటి అంటే ఫ్రై చేసేటప్పుడు అలా పెనం మీద కొంచెం మిరియాలు, జీలకర్ర, మెంతి చాలా తక్కువ వేయాలండి. అలా ధనియాలు కూడా వేయాలి. చాలా మంచిగా చేసుకోవాలి. స్మెల్ అర్థమైపోతుంది ఇంతవరకు చాలండి. అలా మిక్సీ పట్టేసి ఆయిల్ వేసేసి చాలా వేడైపోయాక అలా జీలకర్ర, ఆవాలు, ఎండిన మిర్చి అన్నీ వేయాలండి. ఎండిన మిర్చి కూడా వేయాలి. సో అలా చేసాక ఆయిల్ చల్లారిపోయాక నేను ఏదైతే మిక్సీ పట్టానో ఆ ఆయిల్ మొత్తం చల్లారిపోయాక ఆ మిక్సీ పట్టిన మెటీరియల్ని అందులో వేసేయాలి. ఒక్కొక్కటి ప్రాసెస్ మీరు కూడా చూడొచ్చు. వాయిస్ కొంచెం ఇటు అటు అవుతుంది. సో ప్రాసెస్ క్లీన్గా చూసేసి, ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కదా అండి, నేను టకటక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సారీ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే. వీడియో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేశాను. వీడియో చేసినట్టుగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మొత్తం చల్లారక అంతా కలిపేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇది చేశాక దోశ వేసిన, ఇడ్లీ వేసిన, ఏది చేసినా దీంతోనే పెట్టేస్తాను. లేకపోతే డైలీ ఏదో ఒక పచ్చడి చేయాలి, దోశ ఎన్నికి, చట్నీ తినకి. సో అంతే. థ్యాంక్ యూ.